ఆమ్రేడిత సంధి. ఆమ్రేడితం అనగా ఒకే పదం రెండుసార్లు రావడం. సూత్రము: అచ్చునకు ఆమ్రేడితంబు పరం పైన సంధి తరచుగా నగును. ఉదాహరణ: ఆమ్రేడితము అంటే రెండు పదాలు అంటే పూర్వపదంలో పరపదంలో ఒకే పదం ఉండడాన్ని ఆమ్రేడితం అంటారు. ఉదాహరణ: ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా. ఇక్కడ ఔరా అనే దాంట్లో అచ్చు ఉంది చివర. అచ్చునకు ఆమ్రేడితం పరంపైన అంటే అదే పదం మొదటి పదంలో ఏది ఉందో రెండవ పదం పరపదంగా చేరేది కూడా అదే ఉంది. ఔరా చేరి ఔరౌరా అనే పదం ఏర్పడింది కాబట్టి ఇది తరచుగా నగును అనే దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. అలాగే చూడండి, అప్పుడు ప్లస్ అప్పుడు, అప్పుడప్పుడు. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఊరు ప్లస్ ఊరు, ఊరూరు. ఇంట ప్లస్ ఇంట, ఇంటింట. ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. ఇవన్నీ కూడా ఆమ్రేడిత సంధిలో అచ్చునకు ఆమ్రేడితంబు పరంపైన సంధి తరచుగా అగును అనదానికి ఉదాహరణగా చెప్పవచ్చు. మరొక సూత్రం ఉంది, ద్విరుక్త టకారము. అచ్చునకు ఆమ్రేడితంబు పరంపైన ద్విరుక్త టకారం బగును. ఆమ్రేడితం పరం అయితే కాడాదుల తొలి అచ్చు మీద వర్ణము అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం వస్తుంది. అంటే ఉన్నటువంటి హల్లు ఏదైతే ఉందో అది టకారము ద్వి అంటే రెండు సార్లు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పగలు ప్లస్ పగలు, పట్ట పగలు. పగలులో ఉన్నటువంటి గలు అనేటటువంటిది ఏమైంది అంటే లోపించి ఆ స్థానంలో టాకి టకారంగా టావొత్తుగా రావడం జరిగింది. కాబట్టి పట్ట పగలు అనే పదం ఏర్పడింది. చివర ప్లస్ చివర, చిట్ట చివర. ఇక్కడ రెండు పదాలు ఒకేలాగున్నాయి. ఈ మొదటి వరా పోయి అక్కడ టాకి టావొత్తుగా వచ్చింది. నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ. కొన ప్లస్ కొన, కొట్ట కొన. కడ ప్లస్ కడ, కట్ట కడ. ఇవన్నీ కూడా ఆమ్రేడిత సంధులుగా చెప్పవచ్చు.